వయసు 2 నెలలు లేత గుండెకు వైద్య పరిభాషలోనే అత్యంత క్లిష్టమైన సమస్య. ఒకటి కాదు రెండు కాదు 12 గంటల శస్త్రచికిత్స. అంతా బాగుందిలే అనుకుంటే మళ్లీ ఏకంగా 6 సార్లు గుండెపోటు. ఇక బతకడానికి ఏమాత్రం ఆస్కారం లేదనుకున్న దశలో వైద్యులు చేసిన కృషి ఫలితం మృత్యువు కూడా చిన్నబోయేలా చేసింది. ముంబైలోని వాడియా ఆసుపత్రి వైద్యుల కృషి ఫలితంగా పూర్తిగా కోలుకున్న చిన్నారిని ఇప్పుడు అంతా మిరాకిల్ బేబీగా పిలిపించుకుంటున్నారు. పాప లేక బాబు పుడితే కుటుంబ సభ్యులు పడే సంతోషమే వేరు. ప్రపంచంలోని ఆనందాన్నంతా వారిలోనే చూసుకుంటూ మురిసిపోతుంటారు. 4 నెలల క్రితం తమకు పాప పుడితే ముంబైకి చెందిన విశాఖ, వినోద్ దంపతులు కూడా అలాగే సంతోషించారు. పాపకి విదిషా అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. అయితే వారి ఆనందం 2 నెలలు కూడా నిలవలేదు. తమ గారాల పట్టి గుండె దమనులకు అరుదైన వ్యాధి వచ్చిందని తెలుసుకున్నారు. ప్రాణానికి ప్రాణమైన తమ పాప బతకదని తెలిసి గుండె పగిలేలా ఏడ్చారు. వైద్య పరిభాషలోనే అత్యంత అరుదైన వ్యాధి సోకిన అలాంటి పాప వైద్యుల కృషితో ఇప్పుడు మృత్యుంజయురాలై అందరి చేత మిరాకిల్ బేబీగా పిలిపించుకుంటోంది. విదిష 1.5 నెల వయసు ఉన్నప్పుడు వాంతి చేసుకుని ఆ తర్వాత స్పృహ కోల్పోయింది. తల్లిదండ్రులు కాస్త అటూ ఇటూ కదిలించినా పదే స్పృహ కోల్పోతూ ఉండటంతో ఆ పసిపాపను పలు ఆస్పత్రుల్లో చూపించారు. పరిస్థితి క్లిష్టంగా మారడంతో చివరకు ముంబైలోని బీజే వాడియా ఆస్పత్రికి తీసుకురాగా పాపను పరీక్షించిన వైద్యులు ఆ చిన్నారి గుండె దమనుల్లో చాలా క్లిష్టమైన సమస్య ఉందని గుర్తించారు. ఊపిరితిత్తులు కూడా బాగా దెబ్బతిన్నట్లు పరీక్షల్లో తేలింది. సమయానికి శస్త్రచికిత్స చేయకపోవడంతో పాప చాలా ప్రమాదకర స్థితిలోకి వెళ్లిపోయింది. మామూలు మనుషులతో పోలిస్తే గుండె పూర్తి వ్యతిరేకంగా పనిచేస్తున్న ఆ చిన్నారి సమస్యను సవాల్గా తీసుకున్న వైద్యులు పాపను బతికించే ప్రయత్నాలు ఆరంభించారు. మొదట ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ను క్రమంగా తొలగించి ఆ తర్వాత గుండెకు శస్త్రచికిత్స నిర్వహించారు. నెలల వయస్సున్న ఆ పాపకు నిర్వహించే శస్త్రచికిత్సలో ఎక్కడ చిన్న తేడా వచ్చినా ప్రమాదం తప్పదని చాలా జాగ్రత్తగా తమ పని పూర్తి చేశారు. ఏకంగా 12 గంటల పాటు శస్త్రచికిత్స నిర్వహించి గుండెలో ఏర్పడ్డ సమస్యను తొలగించారు. సమస్యను అధిగమించినట్లే అని ఊపిరి పీల్చుకుంటున్న దశలో ఆ చిన్ని గుండెకు 6 సార్లు గుండెపోటు వచ్చింది. ఈ దశలో కూడా చిన్నారి పరిస్థితిని సవాల్గా తీసుకున్న వాడియా ఆస్పత్రి వైద్యులు పాపను 51 రోజులు ఐసీయూలో ఉంచి ఆమె సమస్యను పూర్తిగా నయం చేశారు. बच्चा जब हमारे पास आया उसका उम्र करीबन 2 महीना था और जो उसका हार्ट में बड़ा ही कॉम्प्लिकेटेड प्रॉब्लम था. सर्जरी इसका एकमात्र इलाज है. ये जन्म के बाद 7 दिन के अंदर करना अच्छा रहता है. पर बच्चे का डिटेक्शन काफ़ी लेट हुआ था. 1.5 महीने की उम्र में डिटेक्शन हुआ था. जब वो सर्जरी के लिए आए तो छाती में बहुत ज़्यादा इन्फेक्शन था. इसके लिए हम सर्जरी इमीडिएटली नहीं कर पाए. हमको 15 दिन लगा बच्चों को स्टेबल करने के लिए. 2 महीने की उम्र में ऑपरेशन हुआ. क्योंकि काफ़ी डिले हो चुका था तो हार्ट और लंग्स का भी बहुत डैमेज हो गया था. सर्जरी करीबन 12 घंटा लगा. 12 घंटे के बाद बच्चों आईसीयू में आया. 40 दिन के वेंटिलेशन के बाद बच्चा जब वेंटिलेटर से बाहर निकला धीरे धीरे नॉर्मल बच्चों की तरह उसका भी रिकवरी रहा. 51 डेज आईसीयू में रहने के बाद बच्चा अभी घर जाने के लिए तैयार है. మృత్యువుకు అత్యంత చేరువగా వచ్చి ఇప్పుడు మామూలు చిన్నారిగా మారిన విదిషను ఇప్పుడంతా అద్భుత బాలికగా పిలుస్తున్నారు. బతకదనే దశ నుంచి మామూలుగా మారిన తమ పసిబిడ్డను చూసి తల్లిదండ్రుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ज़्यादा कुछ रखी नहीं थी क्योंकि डॉक्टर बता रहे थे हम लोग को कि सिर्फ गौर से तुम लोग प्रार्थना करो, रिक्वेस्ट करो कि मेरी बच्ची ठीक हो जाए करके. हम लोग हमारी कोशिश चालू है. बस इतना ही हम लोग के क्यों हम लोग को भी वो ज़्यादा करके टेंशन नहीं देना चाहते थे, डराना नहीं चाहते थे. इसके वजह से उन्होंने कुछ ज़्यादा हम लोग से बात भी नहीं किया था कि सिर्फ इतना बताया था कि बच्ची को थोड़ा सांस लेने में तकलीफ़ हो रहा है, हार्ट लेवल थोड़ा कम होते जा रहा है. अभी बेबी बहुत अच्छी है, ठीक है. उन्होंने बोला अभी आपका डिस्चार्ज भी हो जाएगा, सब ठीक चल रहा है अभी.
మొత్తం చికిత్సకు 5 లక్షల రూపాయలు ఖర్చయింది. చికిత్స సమయంలో విదిషా తల్లిదండ్రుల వద్ద కేవలం 25,000 రూపాయలుండి మిగతా మొత్తం భరించే స్థితిలో లేకుంటే దాతలు సాయం చేశారు. డబ్బులు సమస్య కాకున్నా అత్యంత క్లిష్టమైన గుండె సమస్యను విజయవంతంగా పరిష్కరించిన ముంబై వాడియా ఆస్పత్రి వైద్యులపై ప్రశంసలు కురుస్తున్నాయి.